గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ రాజమండ్రి ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ, హెల్త్ సైన్సెస్ డిగ్రీ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నవి. ఏపీలో యువతకి రాబోయే రోజుల్లో అంతర్జాతీయ ప్రాజెక్టులు, అంతర్జాతీయ స్థాయి కంపెనీలో పనిచేసేందుకు కావాల్సిన స్కిల్స్ అందించేందుకు ఏపీ సర్కార్ పెద్ద ఎత్తున కసరత్తు చేస్తుంది. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఏపీ హ్యూమన్ రిసోర్సెస్ మినిస్టర్ నారా లోకేష్ కేంద్ర మంత్రులందరినీ కూడా వరుసపెట్టి కలుస్తున్నారు. ఇందులో చాలా ముఖ్యమైనటువంటి ఎజెండాలు, రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారంతో పాటు ఇటీవల సింగపూర్ పర్యటన సందర్భంలో ఎదురైనటువంటి అనుభవాలను పంచుకోవడం, విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్తో భేటీ కావడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి ఒక స్పెషల్ యాక్షన్ ప్లాన్ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో స్కిల్ సెన్సెస్ పైన ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. యువతకి ఎలాంటి నైపుణ్యం ఉన్న వాళ్ళకి ఎలాంటి స్కిల్స్ డెవలప్ చేస్తే అవకాశాలు వస్తాయనే దానిపైన కసరత్తు చేస్తుంది. దీంట్లో భాగంగానే విదేశాంగ మంత్రితో ఆయన భేటీ అయ్యారు. భేటీ సారాంశం ఏంటి ఒకసారి మనం చూద్దాం. ఇందులో ట్వీట్ చేశారు. దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా విదేశాంగ మంత్రి జయశంకర్తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో జరిపినటువంటి, అంటే సింగపూర్ పర్యటన సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో జరిపినటువంటి వివిధ అంశాల గురించి వాళ్ళిద్దరు కూడా డిస్కస్ చేసుకున్నారు. సాఫ్ట్ స్కిల్స్ కోసం శిక్షణ ఇచ్చేందుకు విశాఖపట్నంలో ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ డేటా సిటీ ఏర్పాటు కేంద్రం సహకారం అందించాలని చెప్పని ఆయన విజ్ఞప్తి చేసినట్టు చెప్తున్నారు. విశాఖలో ఏఐ డేటా సిటీ అనేది చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది. రాబోయే రోజుల్లో యువతకి పెద్ద ఎత్తున అవకాశాలు కల్పించేందుకు ఇది ఒక అద్భుతమైనటువంటి వరంగా మారేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. అలానే సింగపూర్ ప్రభుత్వంతో జరిపినటువంటి చర్చల సందర్భంలో ఈ ప్రతిపాదనలన్నీ వచ్చినాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వ అనుమతి తర్వాతే వాటిని రాష్ట్రంలో ఎస్టాబ్లిష్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఫైళ్ల క్లియరెన్స్ కోసమే లోకేష్ కేంద్ర ప్రభుత్వ పెద్దలతో వరుసగా భేటీలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. ఆయన ఢిల్లీ పర్యటనలో ఎవరో జనరల్గా ఏంటంటే డిపార్ట్మెంట్స్ వైజ్గా ఉండేటువంటి అంశాలనే ఎక్కువ ఫోకస్ చేస్తారు. కానీ విదేశాంగ శాఖ మంత్రితో నేరుగా ఆయన భేటీ కావడం అనేది ఇప్పుడు ఆసక్తి. ఇదే కాదు, ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. రాష్ట్రానికి సంబంధించినటువంటి యూరియా సమస్య పరిష్కారం కోసం ఇతర అంశాలు, అంటే ఒకసారి మనం పరిశీలిద్దాము. ఇక్కడ జయశంకర్ గారు కూడా ట్వీట్ చేశారు, లోకేష్తో భేటీ కావడం అనేది సంతోషం కలిగించే విషయం అని చెప్పి దానికి రీట్వీట్ చేశారు. ఇక జేపీ నడ్డాతో ఆరోగ్య శాఖ, కుటుంబ సంక్షేమ శాఖ, ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి ఆయనతో కలిశారు. యూరియా సమస్య పరిష్కారం కోసం భేటీ అయ్యారు. అలానే నెల్లూరు జిల్లాలో బీపీసీఎల్ సంస్థ ఏర్పాటు చేస్తున్నటువంటి రిఫైనరీకి సంబంధించిన పనులు వేగంగా మొదలుపెట్టాయి. ఎందుకంటే 95,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్కి సంబంధించినటువంటి పని కాబట్టి దాన్ని వీలైనంత వేగంగా మొదలు పెట్టాలని చెప్పని విజ్ఞప్తి చేస్తూ నారా లోకేష్ హర్దీప్ సింగ్ పూరితో భేటీ అయ్యారు. అలానే రోడ్లకి సంబంధించినటువంటి పనుల విషయంలో నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. ఆర్థిక అవసరాలకు సంబంధించినటువంటి అంశాలపైన నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. ఈరోజు నిర్మలా సీతారామన్ గారు పుట్టినరోజు కూడా, ఆమెకు విషెస్ కూడా చెప్పారు. ఇవి కాకుండా రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక సమస్యలపైన పార్లమెంట్లో పోరాటం చేయడానికి సంబంధించి ప్రత్యేకంగా ఎంపీలతో కూడా ఆయన భేటీ అయ్యారు. పలువురు కేంద్ర మంత్రులతో భేటీలు జరపడంతో పాటు పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ అవసరాలకు సంబంధించి రియాక్ట్ అయ్యేందుకు తెలుగుదేశం పార్టీ ఎంపీలతో కూడా లోకేష్ భేటీ అయ్యారు. టీడీపీ ఆఫీస్, అంటే పార్లమెంటరీ పార్టీ ఆఫీస్ని విజిట్ చేశారు. అక్కడ టీడీపీ ఎంపీలందరూ కూడా ఆయనకి స్వాగతం పలికారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, సమస్యలు, రాష్ట్రానికి రావాల్సినటువంటి ఇతర అవసరాలకు సంబంధించినటువంటి అంశాలు అవన్నీ కూడా డిస్కస్ చేశారు. లోకేష్ని సాదరంగా స్వాగతించి ఆయనకి సత్కరించారు. ఇప్పుడు రాష్ట్ర సమస్యలకు సంబంధించి, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలపైన పార్లమెంట్లో పోరాడాల్సినటువంటి వాటి గురించి కూడా చర్చలు జరిపారు. అన్నిటికంటే రాష్ట్ర ప్రయోజనాలతో పాటు విశాఖకు డేటా సిటీ కానీ, ఏఐ స్కిల్స్ సంబంధించినటువంటి డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు అనేది కానీ ఒకవేళ కేంద్ర ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ వస్తే తూర్పు తీరంలో అతిపెద్ద ఐటీ జోన్గా, ఐటీ హబ్గా విశాఖ అవతరించడానికి అవకాశం ఏర్పడుతుంది. దీనికోసమే లోకేష్ కసరత్తు చేస్తున్నారు. సింగపూర్ ప్రభుత్వంతో జరిపినటువంటి చర్చల సారాంశం తర్వాత కేంద్ర ప్రభుత్వ అనుమతులు వచ్చిన తర్వాత మాత్రమే ఇటువంటి వెంచర్స్ని డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఫైళ్ల క్లియరెన్స్ కోసమే కేంద్రం పైన ఆయన ఒత్తిడి తీసుకొస్తున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం సమన్వయంతో పనిచేస్తుంది. డబుల్ ఇంజిన్ సర్కార్ రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి శరవేగంగా పనులు ముందుకు సాగాలంటే ఈ ఫైల్ క్లియర్ చేయాలనేటువంటి అంశాలని కేంద్ర మంత్రుల దృష్టికి లోకేష్ తీసుకెళ్లారు. అతి త్వరలో కనుక ఇది క్లియర్ అయితే ఆంధ్రప్రదేశ్కి అద్భుతమైనటువంటి వనరుగా మారేటువంటి అవకాశం ఉంటుంది. విశాఖ డేటా డెవలప్మెంట్ సెంటర్, అలాగే రైతాంగానికి సంబంధించినటువంటి సమస్యలను ప్రత్యేకంగా ప్రస్తావించి జేపీ నడ్డాని ఆయన రిక్వెస్ట్ చేశారు. యూరియాకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ కేటాయింపులు మరింతగా పెంచాలి. సో అన్ని రకాల సమస్యలతో పాటు ఆంధ్రప్రదేశ్ని ఇండస్ట్రియలైజేషన్ విషయంలో, యువతకి ఉపాధి కల్పన విషయంలో కొత్త దిశ నిర్దేశం చేసేటువంటి క్రమంలోనే లోకేష్ ఢిల్లీ పర్యటన సాగిందని చెప్పొచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.